ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు సమీపిస్తున్న వేళ ప్రధాన పార్టీలు గెలిపే లక్ష్యంగా నూతన వ్యూహాలను రచిస్తున్నాయి. ఈ క్రమంలోనే వైసీపీ, టీడీపీ, జనసేన పార్టీలు సభలు చర్చతో హోరెత్తిస్తున్నాయి. అయితే అధికారంలో ఉన్న వైసీపీ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఏపీలో మళ్లీ తామే అధికారంలోకి వస్తామని ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలోనే పార్టీలు మార్పులు చేర్పులు చేస్తున్నారు. ఇదిలా ఉండగా ఏపీ మంత్రి ధర్మాన ప్రసాదరావు సంచలన వ్యాఖ్యలు చేశారు. వచ్చే ఎన్నికల్లో అవసరమైతే వాలంటీర్లే బూత్ ఏజెంట్లుగా పోలింగ్ కేంద్రాల్లో కూర్చోవలసి వస్తుందని బాంబు పేల్చారు. శ్రీకాకుళం జిల్లా గారా మండలం అపోలోలో వాలంటీర్లకు వందనం కార్యక్రమంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఈసారి ఎన్నికల సంఘం కొందరు దివ్యాంగులు, వృద్ధులకు పోస్టల్ బ్యాలెట్ ఇస్తుందని, వాలంటీర్లు వారికి సాయం చేయాలని తెలిపారు. వారితో బ్యాలెట్ కోసం దరఖాస్తులు పెట్టించాలని, వాలంటీర్లు చేస్తున్న సేవకు ప్రభుత్వం అందిస్తున్న సహకారానికి ఏ వృద్ధుడు కృతజ్ఞత లేకుండా ఉండాలని తెలిపారు. అయితే రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం పడిపోయిన రోజునే రాష్ట్రంలో వేలాది మంది గుండె ఆగి చనిపోతారని, మనపై కోపంగా ఉన్న కొందరు ఏదో విధంగా వారి ఓట్లు వేయాలని చూస్తున్నారు అన్నారు. అలాంటి చర్యలు కుదరదని, అవసరమైతే బూత్ ఏజెంట్లుగా లోపల వాలంటీర్లే కూర్చోవలసి వస్తుందని బాంబు పేల్చారు. వాలంటీర్లకు అడ్డేమీ లేదని, వాలంటీర్ అంటే సర్వీస్ రూల్స్ ఏమీ లేవని అన్నారు. ఆ దిశగా తాము ఆలోచిస్తున్నామని, ఎవరికి ఓటు వేయాలనేది వాలంటీర్లు చెప్పకపోతే ఎవరు చెబుతారని అన్నారు. రాజ్యాంగం తమ అభిప్రాయం ఎవరికి చెప్పొద్దని ఎక్కడైనా చెప్పిందా? వాలంటీర్లకే కాదు, ఉద్యోగులకు కూడా చెప్పలేదన్నారు. ఏ ప్రభుత్వం మంచిదో ఎవరైనా చెప్పొచ్చని, వాలంటీర్లు శక్తివంతులుగా ఎదిగారు కాబట్టి వారు చెప్పే పార్టీకి జనం ఓటేస్తారని అన్నారు. కొందరు బెదిరించే పని చేస్తే వాటిపై కఠిన చర్యలు తీసుకుంటామని అన్నారు. ఏ ప్రతిఫలం ఆశించని వ్యక్తులు వాలంటీర్లు అని, ఏ వృత్తి అయినా 10 మంది గుర్తిస్తేనే సంతృప్తి లభిస్తుందని తెలిపారు. ఎన్నికైన ప్రభుత్వాలు పాలకుడి ఆలోచనకు అనుగుణంగా పాలన ఉంటుందని స్పష్టం చేశారు. సీఎం వైఎస్ జగన్ వయసులో తక్కువ ఉండొచ్చు, కానీ పాలనపై క్లారిటీ ఉందని వెల్లడించారు. చంద్రబాబుకు అవకాశం ఇస్తే ఆయన పాలనలో ఏం చేశారని ప్రశ్నించారు. గత టీడీపీ పాలనలో రాజ్యాంగ విరుద్ధంగా వ్యవహరించారని, కలెక్టర్లే జన్మభూమి కమిటీకి వెళ్లి కలవమని చెప్పేవారన్నారు. జన్మభూమి కమిటీ సభ్యులు స్వతంత్ర సమరయోధులు కాదని, వారికి కోపం వస్తే రేషన్ కార్డులు కూడా తీసేసేవారని ఆరోపించారు. లోకేష్ ఏం రాస్తే అది చదివేస్తున్నారని సెటర్లు పేల్చారు. తెర మీద బొమ్మలు చూడొద్దని, నిజ జీవితంలో మార్పు తీసుకొచ్చిన రియల్ హీరో జగన్ అని తెలిపారు. జగన్ ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నమ్మొద్దని గతంలో చంద్రబాబు చెప్పారని, పథకాలు ఇవ్వలేరని ప్రచారం చేశారని అన్నారు. కానీ వైఎస్ జగన్ మాత్రం ఇచ్చిన హామీలు నెరవేరుస్తూ ముందుకు వెళ్తున్నారని ప్రశంసించారు. పేదలు సంతోషంగా ఉండటం ఇష్టం లేని ధనవంతులే పథకాలు తీసేయాలంటున్నారని విమర్శించారు. అయితే ఓవైపు ఎన్నికల సంఘం వాలంటీర్లను ఎన్నికల విధులకు దూరంగా ఉంచాలని ఆదేశిస్తే, మంత్రి ధర్మాన మాత్రం పోలింగ్ ఏజెంట్లుగా కూర్చోవాలని వ్యాఖ్యానించడంపై రాష్ట్రంలో తీవ్ర దుమారం రేపుతుంది. చూడండి, ఇప్పుడు రాత్రి పడుకున్న 45 నిమిషాలు 50 నిమిషాలు ఉంటుంది స్ట్రైట్ టాక్. ఇతర ప్రజలు, ఇతర పార్టీలు ఆరోపణలు చేస్తున్న విషయాల మీద ఈ ప్రభుత్వం ఏం ఆలోచించింది, దాని వెనుకున్నటువంటి ఐడియాలజీ, భావజాలం ఏంటి అనేది చాలా క్లియర్గా చెప్పాను. మీ అందరూ చూస్తారని. ఎందుకు మీరు చూడాలంటే 10 మందికి వాస్తవాన్ని చెప్పగలిసినటువంటి శక్తివంతులు మీరు, అవకాశం ఉన్నటువంటి వాళ్ళు మీరు. నా స్ట్రైట్ టాక్ను ఒక్కసారి తీరుబడి ఉన్నప్పుడు మీ తాలూగా వాట్సాప్లో చూసి మీరు మరింత శక్తివంతంగా పనిచేయగలరని ఈ సందర్భంగా మనవి చేస్తూ, పోస్టల్ బ్యాలెట్ ఇచ్చారు ఇప్పుడు ఎలక్షన్ కమిషన్. ఈసారి 80 సంవత్సరాలు దాటిన ప్రతి పౌరుడికి పోస్టల్ బ్యాలెట్ ఇస్తారు. అందుకోసం వృద్ధులైనటువంటి వాళ్ళు పోలింగ్ స్టేషన్కి వెళ్ళక్కర్లేదు. మీరు వాళ్ళకి సాయం చేయండి. వాళ్ళు బ్యాలెట్కి అప్లికేషన్ పెట్టించి ఓటు వేయించే పని చేయండి. ఏ వృద్ధుడు నువ్వు చేస్తున్నటువంటి సేవకు, ఈ ప్రభుత్వం అందిస్తున్నటువంటి సహకారానికి ఎవడు కృతజ్ఞత లేకుండా ఉండడు. ఈ ప్రభుత్వం పడిపోతే ఎలాగని చెప్పి, ఈ ప్రభుత్వం పడిపోయిన రోజునే వేలాది మంది ఈ రాష్ట్రంలో గుండె అయిపోయి చచ్చిపోతారని ఈ సందర్భంగా మాట్లాడతారు. అందుకోసం ఆ పోస్టల్ బ్యాలెట్ ప్రతి వాలంటీర్కి నేను ఏం చెప్తున్నా అంటే, పోస్టల్ బ్యాలెట్ వేయించండి. మీరే వేసికండి, మీరు వేసి మండలం తప్పు. పోస్టల్ బ్యాలెట్కి అప్లికేషన్ నింపేసి పెట్టించేయండి. పెట్టించి వాళ్ళ ఇష్టం వచ్చింది మీరు వేయమనండి. మీరు ఇష్టం వచ్చింది మీకు వేయమన్నా, మీరు వేయమన్నా వేయగలరు. ఎతికి వేసేస్తారు. దివ్యాంగులు ఉంది, వాళ్ళకి నాలెడ్జ్ ఉంది. దివ్యాంగులకు కూడా ఇస్తారు ఓటు. కొత్తగా ఎలక్షన్ కమిషన్ ఇది ఇస్తారు, రూల్స్లో ఇచ్చింది. వాళ్ళు పోలింగ్ స్టేషన్కి వెళ్ళలేరు, నడవలేరు, ఈ బాధలన్నీ. తర్వాత మన పట్ల కూడా కోపంగా ఉన్నారు కొంతమంది. ఏమనుకుంటారంటారు, ఇలాగెలగెలగెలగెలయ్యారు 2 నొక్కియాలని చూస్తుంటారు. ఆ నొక్కిడెలగట్టే మనం అలౌ చేయడానికి వీల్లేదు. అవసరమైతే మీరే ఏజెంట్లుగా లోపల కూర్చోవలసి వస్తుంది. జ్ఞాపకం పెట్టుకోండి, మీకు అప్డేట్ లేదు, ఆ బ్యారియర్స్ ఏం లేవు. వాలంటీర్ అంటే సర్వీస్ రూల్స్ గట్టే ఏం లేవు. అవసరమైతే వాలంటీరే ఏజెంట్గా కూర్చోవలసిన పరిస్థితి వస్తుంది. అది కూడా మేము ఆలోచన చేస్తున్నాం. వాలంటీర్ సార్
ఏ రకమైన ప్రతిఫలం ఆశించినటువంటి ఒక స్వచ్ఛంద సేవకుడు. నేను ఎలాగో నువ్వు అలాగే అంతే. అందుకోసం నీకు అలాంటి సర్వీస్ రూల్స్ గట్రా నీకేం అడ్డు రావు. అందుకోసం అవసరమైతే చూడాలి. దొంగ ఓట్లు వేసేస్తాం, ఈ ప్రభుత్వానికి కన్నం పెట్టేస్తాం అనే వాళ్ళు ఎవడైనా ఉంటే వాళ్ళ ఆటలు పప్పులు ఉడకవు అన్నటువంటిది మనం రుజువు చేయాలని ఈ సందర్భంగా మీకు మనవి చేస్తూ, మళ్ళీ సందర్భం వచ్చినప్పుడు గ్రామాల్లో కలుస్తాం. అందరికీ మీ మీ గ్రామాల్లో ఆ గౌరవం చేసే ఏర్పాట్లని సంబంధిత ఎంపీడీఓలు, మీ అధికారులు, ఇక్కడ కార్పొరేషన్లో మున్సిపల్ కమిషనర్, మీ ప్రాంతపు నాయకులు, మీ గౌరవాలన్నీ అక్కడ ఏర్పాటు చేస్తారు. ఇక్కడ కొద్దిమందికి ఇది ఇచ్చిన తర్వాత మనందరం కలిసి భోజనం చేసి ఈ కార్యక్రమాన్ని ముగిద్దామని ఈ సందర్భంగా కోరుతూ, ఈ ఏర్పాట్లన్నీ బాగా చేసిన మున్సిపల్ కమిషనర్, ఇతర అధికారులు ఎవరైతే మండల పరిషత్ నుంచి ఉన్నారో అందరూ చాలా చక్కగా ఏర్పాటు చేస్తారు. అందరూ మీరు చివరిదాకా ఉన్నారు, చాలా సంతోషం. 1700 మంది జగనన్న చెప్పినటువంటి సైనికులు ఈనాడు ఇక్కడ ఉన్నారు. వాళ్ళందరితో మాట్లాడే అవకాశం నాకు కూడా వచ్చింది. ధన్యవాదాలు తెలియజేస్తూ మరొకసారి శుభాకాంక్షలు. నమస్కారం.